ప్రభువైన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. దేవుడు ఆత్మదేవుడు క్రీస్తునందు మనలను కాపాడుతున్నటువంటి దేవుడు. క్రీస్తునందు మనకు అనేక విషయాలు బోధిస్తున్నటువంటి దేవుడు. తన రాకడ కొరకు సిద్ధపరుస్తున్నటువంటి దేవుడు. అనేక కార్యక్రమాలను మనము హాజరు కావడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, సేవించడానికి, ఆయన మార్గంలో నడుచుటకు, వాక్యాలను మనం నేర్చుకోవడానికి, నిజముగా ఈ అంత్య దినములలో మనము ఈ విధముగా కూడుకొనుట దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదము. దేవునికి వందనాలు, స్తోత్రం, హల్లెలూయా. నిర్గమాకాండము 19వ అధ్యాయము 12, 13 వచనాలను చదివి పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా మనము కొన్ని పాఠాలను మనం నేర్చుకుందాము. నిర్గమాకాండము 19వ అధ్యాయము 12, 13 వచనాలు. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరచి, మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి. ఈ పర్వతము ముట్టు ప్రతి వానికి మరణ శిక్ష తప్పక విధింపబడవలెను. ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు. ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను, లేక పొడవబడవలెను. మనుష్యుడు గాని మృగము గాని బ్రతుకకూడదు. బూరధ్వని చేయునప్పుడు వారు పర్వతం యొద్దకు రావలెననెను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన. ఆత్మదేవా, వాక్యమయున్న దేవా, ఈ వాక్యముల ద్వారానే నాయన మమ్ములను కడుగుటకు, మమ్ములను నిలవబెట్టుటకు, మమ్ములను నిరాకడ కొరకు సిద్ధపరచుటకు తండ్రి, నీవే మాకు ఈ మాటల యొక్క అర్థాన్ని, ఈ మాటలలో ఉన్నటువంటి శక్తిని, సత్యమును, జీవమును, వెలుగును, ప్రత్యక్షతలను, వాగ్దానములను, ఆజ్ఞలను, హెచ్చరికలను ప్రభువా మాకు బయలుపరచమని, మేము అతిశయించక ప్రభువా నీ వాక్యమునకు లోబడు వారముగా సాత్వికమైన మంచి హృదయముతో వీటిని అంగీకరించులాగున సహాయము చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ సంగమా, మనము క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడుచున్నాము. మనమందరము కూడా క్రీస్తు రాకడ సమయానికి నిష్కలంకులుగా, ఏ ముడత కళంకము లేని వారముగా కనపడాలని, సిద్ధపడాలని, అగుపడాలని మనమందరము సిద్ధపడుచున్నాము. అక్కడికి, ఆ స్థాయికి చేరుటకు వ్యక్తిగతముగా, కుటుంబముగా, సంఘముగా మరియు సమాజానికి కూడా మనము ఇట్టి సువార్తను ప్రకటించవలసినటువంటి వారమై ఉంటున్నాము. అయితే మనకు ఇంతకుముందు నేను చాలా బంధకాలను గురించి మనం మాట్లాడుకుని ఉన్నాము. యేసుక్రీస్తు రూపాన్ని ధరించుకోవడానికి, ఆయనకున్నటువంటి మనసును మనము కలిగి ఉండడానికి, ఆ ప్రయాణంలో మనకు అడ్డుపడేటటువంటివి చాలా ఉన్నాయి. మొట్టమొదటగా మన శరీరము అడ్డుపడుతుంది. రెండవది ఒక మత సంబంధమైన, లేకపోతే ఆజ్ఞల సంబంధమైన, అక్షర సంబంధమైన, బాల శిక్షకు సంబంధమైనటువంటి మతాలు మనల్ని అడ్డుపడుతుంటాయి. మూడవది అనేక రూపాలలో కనపడుతున్నటువంటి విగ్రహారాధన మనకు అడ్డుగా పడుతుంది. దాని తర్వాత నాలుగవది ఈ లోక మర్యాద. ఈ లోక మర్యాద చొప్పున మనం నడవాలని లోకము ఎప్పుడు కూడా మనల్ని బలవంతం చేస్తుంది.
మనకు తెలియకయే కొన్ని విషయాలు లోక సంబంధమైనటువంటి విషయాలను మనము అనుసరించుట ద్వారా ప్రభు రూపాన్ని, ప్రభు మనస్సును మనము చేరుకోలేము. ఐదవది అపవాది, అంధకార సంబంధమైనటువంటి దుష్ట శక్తులు ఉన్నాయి. వాటి ద్వారా కూడా మన ప్రయాణము ఆగిపోతుంది. గనుక మెల్లమెల్లగా ప్రభువు సహాయము ద్వారా, వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వీటిని ఎదుర్కొంటూ, దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగము రెండవ ఆటంకము అంటే మతము. మతం అనేటువంటి పదములో ఏమీ ఇబ్బంది లేదు. ఆ పదము ఆ పదములో ఏమి అర్థం లేదు. ఇబ్బంది లేదు కానీ, ఆ పదాన్ని ఉపయోగించి అనుసరించేటటువంటి పద్ధతులు, పరిమితమైనటువంటి దేవుని గూర్చినటువంటి జ్ఞానము, దానిలో మనకు ఇబ్బందిగా ఉన్నది. అయితే ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగాన్ని క్రొత్త నిబంధన వెలుగులో మనం చూచినట్లయితే, అది హెబ్రీ 8వ అధ్యాయము చివరి వచనము ప్రకారము ఈ పాత నిబంధనలో కొన్ని విషయాలు ఉడిగిపోయాయి, ముగించబడ్డాయి, నెరవేర్చబడ్డాయి, కొట్టివేయబడ్డాయి. ఈ మాటలన్నీ మనం గుర్తు చేసుకుంటున్నాం. వింటున్నటువంటి మనము దేవునికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా చాలా వరకు మనము వీటిని అధిగమించాము. ఒకవేళ మాట్లాడుతున్న సమయం వరకు ఏదైనా మనల్ని క్రీస్తు రూపమును, క్రీస్తు మనస్సును, క్రీస్తు కలిగినటువంటి సంపూర్ణతను మనం చేరుకోకుండా అడ్డుపడేటటువంటివి ఏవైనా ఉంటే వాటిని మనము సరిచేసుకుందాము. ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో అనేక నియమాలు, నిబంధనలు, చూడండి కొన్ని పదాలు. మేర, మేర అంటే బౌండరీ. బౌండరీ అంటే దాని ఆధీనంలోనే, దాని పరిధిలోనే మేర ఒక పదము. ఎక్కవద్దు, పర్వతమును ఎక్కవద్దు. మూడోది ముట్టవద్దు. చేతితో 13వ వచనంలో చేతితో దాన్ని ముట్టకూడదు. ఎక్కవద్దు, ముట్టవద్దు, దగ్గరికి రావద్దు. వస్తే చూడండి, వాని రాళ్లతో కొట్టబడవలెను, పొడవబడవలెను. ఈ మృగము గాని, మనుషుడు గాని బ్రతకకూడదు. బూరధ్వని చేయనప్పుడు వారు పర్వతం యొద్దకు రావలనెను. ఇప్పుడు ఈ పర్వతం గురించి మాట్లాడితే, ఇది దేవుని పర్వతము. దేవుడు ఆ పర్వతము మీద నాయకులను కలుసుకునేటటువంటి వాడు. దేవుడు వచ్చినప్పుడు ఈ పర్వతము వణికేటటువంటిది. ఈ పర్వతము చుట్టూ మీద దేవుని మహిమ ఆవరించేటటువంటిది. అగ్నితో కనపడేటటువంటి యొక్క పర్వతము. అంటే ఇవన్నీ ఈ గుర్తులు ఏంటంటే, ఇది యెహోవా పర్వతము, దేవుని పర్వతము, లేకపోతే పరిశుద్ధ పర్వతము. ఇప్పుడు మీరు బౌండరీలో ఉండాలి, ఒక మేరలో ఉండాలి, అదుపులో ఉండాలి. మీరు ముట్టవద్దు, తాకవద్దు, ఎక్కవద్దు. ఇవి. సో ఇప్పుడు చదివినటువంటి ఈ వాక్య భాగము ధర్మశాస్త్రములో ఒక భాగమై ఉన్నది. ఇది పాత నిబంధనలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు. మనకు ఒక్కొక్కసారి ప్రశ్న, అరెరెరే! మనకు తెలిసినటువంటి, మనం నమ్ముకున్నటువంటి సత్యము, దేవుని గురించినటువంటి జ్ఞానములో
ఎవరైనా ఎప్పుడైనా దేవుని దగ్గరికి రావచ్చును. ఎవరైనా ఎప్పుడైనా దేవుని దగ్గరికి రావచ్చును. దీంట్లో ఏం మేరలు లేవు. ఇది ముట్టవద్దు, అది ముట్టవద్దు అనేటువంటిది ఏం లేదు. స్వాతంత్రము. ఇప్పుడు స్వాతంత్రం వచ్చేసింది. అదే యేసుక్రీస్తు మనకు స్వాతంత్రమును అనుగ్రహించెను. మత సంబంధమైనటువంటి హద్దులు, మత సంబంధమైనటువంటి నియమ నిబంధనలన్నీ కూడా అవి నెరవేర్చబడ్డాయి. ఉడిగిపోయాయి. మరి మనకొక ప్రశ్న. మరి ఎందుకిచ్చారు ఇవన్నీ? ఒక ప్రశ్న ఏందంటే మరి దేవుడే ఇచ్చిండు గదా! అది. అంటే బైబిల్‌లో క్రొత్త నిబంధనలో ఒక మాట ఉన్నది. ఇన్ని నియమ నిబంధనలు ఎందుకిచ్చారు? వాగ్దానం ఉన్నది. అంటే బైబిల్ రాయబడినటువంటి మాట, వారి కఠిన హృదయములను బట్టి ధర్మశాస్త్రము వారికి ఇవ్వవలసి వచ్చెను. వారి కఠిన హృదయములను బట్టి గలతీ పత్రికలో ఈ దీన్నేమంటారంటే బాల శిక్ష. అంటే బాల శిక్ష అంటే అన్ని నియమ నిబంధనలుంటాయి. మీరిట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఆడ కూర్చోవాలి, ఈడ కూర్చోవాలి, ఈడికి రాకూడదు, ఆడ ముట్టకూడదు. ఇటువంటివి వింటున్నప్పుడు వాక్య భాగంలో ఒక మాట మనం చూద్దాము. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయములో 10వ వాక్యం. 10, 11 చదువుదాము. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16. 16 వచనం. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య, విశ్రాంతి దినమను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశమియ్యకుడి. ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. ఆ మాట రాబోవు వాటికి ఛాయ. అతి వినయాసక్తుడై దేవతారాధనయందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా. ఇవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అది పాయింట్ మనకు. మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడినెలా ఇవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహశిక్ష చూడండి, దేహశిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛా నిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. ఆ పదం నాకు చాలా ఇష్టం. శరీరేచ్ఛా నిగ్రహ విషయములో అంటే ఇప్పుడు నాకు శరీర సంబంధమైనటువంటి ఒక ఇచ్చ అంటే కోరిక. నా శరీర కోరికలను నెరవేర్చుకోవాలని నాకొక ఆశ ఉంటది. ఏదో ఒక అవయవము లేతే 2, 3 అవయవాలు. అయితే దీన్ని ఎట్లా నిగ్రహించుకోవాలి అంటే ఇక్కడ కొన్ని పద్ధతులున్నాయి. మానవులు కల్పించినటువంటి పద్ధతులున్నాయి. ధర్మశాస్త్రంలో కూడా కొన్ని పద్ధతులున్నాయి. మీరు కొన్ని ముట్టవద్దు, కొన్ని తాకవద్దు, కొన్ని దగ్గరికి రాకండి.
ఇది తినవద్దు, అది తినవద్దు. ఆ! శరీరములను గాయపరుచుకొని దేహ శిక్ష. చూడండి. దేహమును శిక్షించుకొనుట ద్వారా మనము శరీరమును నిగ్రహించుకొనవచ్చును అన్నటువంటి ఆ ప్రిన్సిపల్ అటు లోకములోను, ఇటు మతము అన్నటువంటి దానిలోనూ మనకు అక్కడక్కడ కనబడుతున్నది. దేహాన్ని శిక్షించుకొనుట. చూడండి, ఇప్పుడు ఈ పర్వతం ఉన్నది. నిర్గమకాండము 19వ అధ్యాయం 12, 13 వచనాలను మనం చేస్తున్నాము. ఈ పర్వతమును ఇప్పుడు ఎక్కించాలి. ఎక్కాలి. దేవుని దగ్గరికి పోవాలి గదా! అదే గదా అందరి ఆశ. రండి యెహోవా పర్వతమునకు ఎక్కిపోదము కీర్తనకారుడు. యాత్రా కీర్తనలు. అందరూ యాత్రలో ఉన్నారు. ఎక్కడికి పోతున్నారు మీరంటే పర్వతం దగ్గరికి పోతున్నాం. మరి పర్వతం దగ్గరికి పోతారు. మరి దాన్ని ఎక్కగలరా? అంటే దేవుని చేరుకోగలరా? ధర్మశాస్త్రము, ధర్మశాస్త్రము మేరలతో, హద్దులతో, దేహ శిక్షలతో, శుద్ధీకరణ ఆచారములతో, అన్నపానములతో, నియమ నిబంధనలతో ప్రజలను ఒక బంధకములో ఉంచింది. ఒక దాసత్వములో ఉంచింది. 17వ అధ్యాయంలో దేవుడు ఆ పూర్వకాలములను చూచి చూడనట్టుగా ఉన్నాడు. నంబర్ 1. ఇంక అదయిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చుట ద్వారా, యేసుక్రీస్తుని అంగీకరించుట ద్వారా, యేసుక్రీస్తును గూర్చినటువంటి జ్ఞానమును, ఆ ప్రత్యక్షతలను మనము గ్రహించుట ద్వారా మనకు స్వాతంత్రం ఏర్పడింది. హల్లెలూయా! అందుకే యేసుక్రీస్తు ఒక యూదుడుగా, ఒక యూదుడుగా అందరితో కూర్చొని భోజనం చెయ్యకూడదు, తినకూడదు, ముట్టకూడదు. కానీ ఆయన ఆ ధర్మశాస్త్ర హద్దును, ఆ మేరను తీసివేశాడు. హల్లెలూయా! అందుకనే మనమందరము కూడా ఏ భేదము లేకుండా, ఇది బయట ఒక ప్రిన్సిపుల్ గాదు. ఇది ఒక ఎథికల్ ప్రిన్సిపుల్ గాదు. అది ఉంటే ఉండని. దేవునికి స్తోత్రం. అటువంటి పాటించేవాళ్ళు, ఆ సమానత్వం కొరకు పోరాడేవాళ్ళు, అందరం మనం సమానమే అని చెప్పేటటువంటి వారు ఉండని. కానీ మనము మన యొక్క బీజము, మన యొక్క వేరు ఏంటంటే బయట నుంచి వచ్చినటువంటిది కాదు గానీ, క్రీస్తును అంగీకరించినటువంటి వారము కాబట్టి, మనకు అటువంటి వివక్షత ఉండదు. ఇదిగో మీరు పలానా ఊరికి మీరు పోకూడదు. ఆ ప్రజల మధ్యకి పోకూడదు. సమరయ ప్రాంతంలో మీరు వెళ్ళకూడదు. వెళ్ళకూడదు అంటే యేసుక్రీస్తు లేదు. దాని నిమిత్తమే నేను వచ్చితిని. నశించిన దానిని వెదకి రక్షించుటకే నేను వచ్చితిని. చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగును ఇచ్చుటకే నేను వచ్చితిని. ఇదిగో వింటున్నటువంటి నీకు దేవుణ్ణి చేరుకోవడానికి శుద్ధీకరణ ఆచారాలు లేవు. హద్దులు లేవు. కానీ ప్రారంభంలో ఒక్కటే ఒకటి. అదేంటంటే యేసుక్రీస్తుని నువ్వు అంగీకరిస్తే, యేసుక్రీస్తుని మనము ధరించుకోగలిగితే, యేసుక్రీస్తుని మనము ప్రతిష్ఠించుకుంటే హృదయములో అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. యేసుక్రీస్తు ఎంత విచిత్రం అంటే, తాను అనేక స్వస్థతలు చేశాడు గదా! ఆ స్వస్థతలు చేసే పద్ధతిలో ఆయన వారిని ముట్టి స్వస్థపరచెను. ఈ ముట్టి అన్నటువంటిది చాలా ముఖ్యం. అప్పటి వరకు ముట్టకూడదు. ఈయన కావాలని ముట్టుట.
తాకుట, దగ్గరికి చేర్చుకొనుట. నేను ఒక మనిషిని కలవాలనుకుంటే ఏ నియమము మన మధ్యలో రాకూడదు. ఆ మనిషితో మాట్లాడాలనుకున్నా, ఆ మనిషితో కూర్చొని భోజనం చేయాలన్నా, ఆ మనిషి ఉన్నటువంటి స్థలానికి వెళ్ళవలసి ఉన్నా, క్రీస్తులో అవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. క్రీస్తులో అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. అవి రాబో వాటికి ఒక ఛాయ నీడగా ఉన్నాయి. గనక క్రీస్తులో ఎంత స్వాతంత్రం కదా! చూడండి, మన యొక్క సంబంధాలు చాలా దగ్గరగా ఉంటాయి. కారణం ఏంటంటే యేసు క్రీస్తు. ఇప్పుడు మొత్తానికి దావీదంటాడు, ప్రభువా ఆ కొండను నన్ను ఎక్కించుము. ఆ కొండను నన్ను ఎక్కించుము. ఆ ఎక్కించేవాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వెనక నిలబడితే చాలు. యేసుక్రీస్తు వెనక నిలబడితే ఇక మనం కొండ ఎక్కుతున్నట్టే. ఆయన ముందెక్కుతుంటాడు. దేవుడు చూస్తున్నాడు. ఆ! ఆయనెట్లా వస్తాడు? ఆయన ముట్టకూడదు, దగ్గర కూడా రాకూడదంటే, లే వాళ్ళందరూ కూడా యేసు రక్తములో కడగబడ్డారు. వాళ్ళందరూ కూడా యేసు రక్తంలో కడగబడ్డారు. ఇప్పుడు వాళ్ళకు స్వాతంత్రం వచ్చేసింది. వాళ్ళు ఏ రకమైనటువంటి బంధకాల క్రింద వాళ్ళు లేరు. మనుషులు మనుషుల పారంపర్యాచారాలు వారికి వాళ్ళ మీద ఒక బంధకాల మాదిరి లేవు. అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాము. క్రైస్తవ సహవాసాలలో, సంఘములలో, ఆలయములలో అక్కడక్కడ ఈ నియమ నిబంధనలు మితిమీరినటువంటి నియమ నిబంధనలుంటాయి. మితిమీరినటువంటి నియమ నిబంధనలు. మత సంబంధమైనటువంటివి, శరీర సంబంధమైనటువంటివి. ఉదాహరణకు స్త్రీలు కొంగేసుకోవాలి. ఈ కొంగు విషయములో వాక్యం యొక్క ఆత్మలో దాన్ని పరిశీలిస్తే, ఇక కొంతమంది కొంగు వేసుకోవాలంటే ఎంత పట్టింపో. కొంగు వేసుకోకపోతే పెద్ద పాపిలాగా చూస్తారు అవతల వ్యక్తిని. ఒక నియమము. దాంట్లో స్వాతంత్రం ఏమిటి? క్రీస్తు ఉన్నాడా? క్రీస్తు నీలో ఉంటే, వాట్స్ దిస్ ప్రతి రూల్ దట్ యూ వాంట్ టు ఎగ్జర్ట్ ఆన్ పీపుల్? క్రీస్తులో మనం వెలిగించబడ్డాము. ఆ మధ్యలో ఇద్దరు స్త్రీలు మా ఇంటికొచ్చారు. ఒక స్త్రీ అడుగుతుంది, "పాస్టర్ గారు కొంగు వేసుకోవాలనా?" ఇంకొక స్త్రీ అవసరం లేదన్నట్టు, ఇద్దరు వాళ్ళకి ప్రశ్న అన్నమాట. ఒకరేమో లేదులే తప్పకుండా వేసుకోవాలి. ఇంకొకరు క్రీస్తులో మనకు స్వాతంత్రం ఉంది. యేసుకుంటే తప్పు లేదు. యేసుకోకపోతే పాపము కాదు. మీ ఇప్పుడు నేను చెప్పేటటువంటిది ఒక ఆజ్ఞగా మీరు తీసుకోనవసరం లేదు. క్రీస్తు మీలో ఉంటే నీ మనసేంటి? నీ మనస్సాక్షేంటి? ఎవరో పాస్టరో లేకపోతే ఏదో ఒక సంఘము మన మీద ఒక రూల్ రుద్దకుండా ఉండేటట్టు చూసుకోవాలి. వాళ్ళు చెప్పని. వాళ్ళని చెప్పనిద్దాము. తర్వాత క్రీస్తు నాలో ఉన్నాడు కదా! అది గాని, ఇంకొకటి గాని. స్త్రీలు దగ్గరికి రాకూడదు. స్త్రీలు ఈ ప్రభు బలను పంచకూడదు. హ్మ్. ఈ ప్రభు బల నేను తెలియనప్పుడు స్టార్టింగ్‌లో పొద్దున్నే చర్చికి పోయి యవ్వనస్తుడిగా అప్పుడప్పుడు క్రీస్తుని అంగీకరిస్తున్నాము. వాళ్ళెవరో ఆడ ప్రభు బలులో పోస్తుంటే నేను గూడా వాళ్ళకి సహాయం జేయాలని బోయినా.
పొద్దున్నే ఇంకా రెడీ గూడా కాలేదు. పొద్దున్న పోయి ఇట్లా పట్టుకుంటే ఒకాయన అన్నాడు, "నువ్వు స్నానం చేసినావా?" అన్నాడు. "చేయలేదు సార్" అంటే, "ఇది ముట్టకూడదు" అన్నాడు. అమ్మో! అప్పుడు అవునవును. ఇది చాలా పరిశుద్ధమైనదేమో. చూడండి, మనము ఒక దాన్ని చూచే దృష్టి క్రీస్తుని అంగీకరిస్తే దాని యొక్క పరిపూర్ణత మనకు బయటపడుతుంది. అయితే మనము చిన్న కనపడనటువంటి ఒక దారం ఉంది. రెండింటికి మధ్యలో ఉంది అది. ఒకటి క్రీస్తు, ఒకటి చర్చ్. ఈ 2 చూడడానికి ఒక్కటే విధంగా ఉంటాయి. ఒక్కటే విధంగా ఉంటాయి చూడ్డానికి. మధ్యలో ఒక దారం ఉంటది. ఈ దారము, ఈ దారం ఏం చేస్తదంటే, మనల్ని చర్చి పోతుంటే చర్చి నియమ నిబంధనలన్నీ మనం పాటిస్తుంటే క్రీస్తుని నేను వెంబడిస్తున్నాను అన్నట్టుగా కనపడుతుంటాయి. చర్చ్ ఈస్ ఓన్లీ ద టూల్. ఇట్స్ ఓన్లీ ఎ మీన్స్ టు రీచ్ అన్ ఎండ్ విచ్ ఈస్ జీసస్ క్రైస్ట్. ఈ చర్చి సహవాసము వీటి ద్వారా క్రీస్తు దగ్గరికి మనము పోవడానికి అది ఉపయోగపడుతుంది. It's not about our experience with the church. It is about the matter is about the experience with Jesus Christ. నేనప్పుడు ప్రారంభంలో. ఒకాయన కొత్తాయన వచ్చాడు మా చర్చికి. పంచ కట్టుకొనొచ్చాడు. ఏదో చుట్టుపక్కల గ్రామం నుంచి వచ్చాడు. వచ్చి మొట్టమొదటి బెంచ్‌లో కూర్చున్నాడు. ఆశ ఆయనకు. అబ్బా! నేను చూడాలి, నేను వినాలని. ఇంగా చర్చ్ స్టార్ట్ గాలే. హ్యాపీగా కూర్చున్నాడు. ఒక పెద్దాయన వచ్చి ఆయనను లేపి, నేనక్కడే ఉన్నా. ఇది మా చర్చి ప్రెసిడెంట్ కూర్చునే స్థలము. నువ్వు లేచి అక్కడ కూర్చోపో. ఊహించుకుందాం మనము. ఊహించుకుందాం. ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి సహవాసాలలో స్వాతంత్రముగా వచ్చి ఎక్కడన్నా అంటే అక్కడ కూర్చోవచ్చా? అన్నీ నాకు తెలీదు. నువ్వు అట్లా కూర్చోడానికి లేదిక్కడ. నియమ నిబంధనలు ఎక్కువుంటాయి ఇక్కడ. నీ నీ జెండర్‌ని బట్టి నీ కూర్చోవడం మారిపోతది. నీ స్థాయిని బట్టి నీవు కూర్చోవడం మారిపోతది. ఇంకా చీకటి సంబంధమైనటువంటివి నీ కులమును బట్టి నువ్వు నీ యాక్సెప్టెన్స్ మారిపోతది సంఘంలో. మేర హద్దులు ముట్టవద్దు, తాకవద్దు, తినవద్దు. క్రీస్తులో, క్రీస్తులో మళ్ళా ఇంకొక చిన్న ఉంది ఏందంటే, ఇట్స్ నాట్ ఫ్రీడమ్ వితౌట్ బౌండరీస్. బౌండరీ ఉండాలి. ఉంటది గూడా. స్వాతంత్రం ఉంది అని ఇష్టం వచ్చినట్టు చేసేది కాదిది. దాంట్లో కూడా ఆత్మ నియమం ఉన్నది. హల్లెలూయా! నియమము, ఆత్మ నియమము. మనకింక స్వాతంత్రం దొరికింది. ఇంక మనం ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఎక్కడంటే ఎవరంటే ఆడ కూర్చోవచ్చు. ఎవరు ఏమైనా చేయవచ్చు. లేదు, లేదు. సంఘానికి ఆత్మ క్రమం ఇచ్చాడు. ఆత్మ క్రమంలో బంధకాలు ఉండవు. స్వాతంత్రం ఉంటది. అవతల వ్యక్తి పట్ల గౌరవం ఉంటుంది. యేసుక్రీస్తు మాత్రమే హెచ్చించబడాలి, గౌరవించబడాలి, ఆరాధించబడాలి, స్తుతించబడాలి. ఆయన మాత్రమే స్తుతించబడాలంటే మనం కొన్ని బౌండరీలు పెట్టుకోవాలి. ఇంగ కొత్త నిబంధన అంతా స్వాతంత్రం ఉంది. మనం ఏమైనా చేయొచ్చు అనేటువంటిది కాదు గదా! గనుక క్రీస్తును మనము హృదయంలో మనం ఉంచుకుందాము. క్రీస్తును మనం ధ్యానం చేద్దాము. యేసయ్య నువ్వు నాలో ఉండుము ప్రభువా. నన్ను సర్వ సత్యంలోనికి నడిపించు. నీ పర్వతమును నన్ను ఎక్కించుము ప్రభువా.
అసలు క్రీస్తు దగ్గరికి రాకుండా చేసేటివే ఈ నియమ నిబంధనలు. విచిత్రం. క్రీస్తుని మీరు ఇంకా చూడలేదా? నాకు ఎవరైనా నియమ నిబంధనలు పెడితే, నువ్వు ఆయన కూర్చునే స్థలంలో ఈమెట్లా కూర్చుంటది అన్న తలంపే నీలో క్రీస్తు లేడని రుజువు చేస్తుంది. కొంతమంది ఇక కూర్చుంటారు లైన్‌గా క్వైర్‌లో. ముందు లైన్‌లో ఒక చైర్ ఖాళీగా ఉంటది. కూర్చున్నోళ్ళందరూ ఎనక కూర్చోవాలి. ఎందుకమ్మా ఇక్కడ కూర్చోకూడదంటే, అది ఆమెది. ఈ తలంపు, ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే, క్రీస్తు లేడు. ఈ సిస్టమే, ఆ తలంపే, ఆ స్ట్రక్చరే చర్చ్ ఉంది. ఆ చర్చ్‌లో క్రీస్తు అనేవాడు ఉన్నాడు. కానీ అది వాక్యానుసారంలో ఉన్నటువంటి క్రీస్తు గాదు. అబద్ధ క్రీస్తులు అనుండరు గదా! బైబిల్‌లో. వాళ్ళు ఏలుతుంటారు. మనం ఆరాధించేది ఆ క్రీస్తును గాదు. వాక్యంలో ఉన్నటువంటి క్రీస్తును గాదు. ఇంకొక క్రీస్తు ఉన్నాడు. ఇంకా ఎన్నో క్రీస్తులున్నారు గదా! వాళ్ళని మనం బెట్టుకున్నాము. వాళ్ళేం జెప్తారంటే, అది ఆయనది సీటు. అది ఆమెది. ఆమె కూర్చున్న స్థలంలో ఇంకొకరు కూర్చోడానికి భయపడతారు. అది జరుగుతుందమ్మా నేను చెప్పేది. సరే ఇప్పుడు జరుగుతున్న నేనేం జేయాలి సార్? మనం ఏం జేద్దామంటే వాళ్ళ గురించి ఆపి ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ జేద్దాం. ఇక్కడి నుంచి స్టార్ట్ జేద్దాము. ఎక్కవద్దు, ముట్టవద్దు, తాకవద్దు, తినవద్దు. వీటి విషయంలో నువ్వు వెలిగించబడాలి, స్వతంత్రం కావాలి. అది జరగాలంటే నేను చెప్పిన రూల్స్ 1, 2, 3, 4 ఫాలో కావడం కాదు. క్రీస్తుని అంగీకరిస్తే క్రీస్తును అంగీకరిస్తే అంటే నేను అంగీకరించినాను కాదు సార్. లేదు అంగీకరించలేదు నువ్వు. దానికి రుజువే ఇవన్నీ. మరి ఎట్లా అంగీకరించాలి? అది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాక్యం వింటున్నప్పుడు ఒప్పింపజేస్తాడు. మన మనస్సులో ఆ వెలుగును నింపుతాడు. అప్పుడు మనకు స్వాతంత్రం ఉంటుంది. లేకపోతే నేను కూర్చున్న సీట్‌లో ఎవరైనా కూర్చుంటే కొట్లాడతా నేను. కొట్లాడడం అని నేనేమంత కొట్లాడను సార్. ఒక చూపు చూస్తే అవతల వాళ్ళు భయపడిపోతారు. పొరపాటున ఎవరైనా ఆమె వస్తేనే లేచిపోవాలి. అమ్మా! ఇక్కడ ఏ యేసుక్రీస్తు ఉన్నాడో నాకు తెలీదు. ఈ యేసుక్రీస్తేనా విడుదల ఇచ్చింది? ఈ యేసుక్రీస్తేనా మనకు ఆ హద్దులను తీసివేసి స్వాతంత్రాన్నిచ్చింది? ఇవి చిన్న చిన్నవి అక్కడక్కడ కొన్ని దేవునికి స్తోత్రం. మనమేమి పాత నిబంధనలో ఉన్నట్టుగా అన్ని నియమ నిబంధనలేమి లేవు. దేవునికి స్తోత్రం. విడుదల మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తున్నాడు. లేకపోతే లోకంలో ఉన్నటువంటి మూల పాఠాలు, బంధకాలు ఎన్నో ఉన్నాయి. అన్నీ కూడా మనమేం చేయడం లేదు. అక్కడక్కడ శుద్ధిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, చేతులు కడుక్కోవాలి, స్నానాలు చేసిన తర్వాతనే ఇవి ముట్టుకోవాలి. ఆ! కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనము చనిపోయే లోపు సర్వసత్యములోనికి నడిపిస్తుండగా, మనము మంచి మనసుతో ఆ విత్తనాన్ని ఈ మంచి మనస్సు అనేటువంటి నేలలో వేసుకోవాలి. మంచి మనస్సు అనేటువంటి నేలలో వేసుకుంటే, మనము సంపూర్ణతలోనికి, క్రీస్తు కలిగినటువంటి సంపూర్ణతలోనికి వచ్చేస్తాం. ప్రార్థన. ఆత్మదేవా, ఈ వాక్యాన్ని ప్రభా మాలో ఫలింపచేయము ప్రభా. మేము కేవలము బోధించువారం మాత్రమే కాక, వినువారం మాత్రమే కాక, దాని ప్రకారం నడుచువారముగా మమ్మల్ని చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించునుగాక.